హాయ్ హలో నమస్తే, నా పేరు వెంకీ. మీరు చూస్తున్నారు భగీరథ వ్లాగ్స్. తమిళలో చూసారు కదండి, కావ్యశ్రీ గారు బిగ్ బాస్ కి వస్తున్నారా లేదా అనేది పెట్టాను. చాలా మంది నా సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న విషయం ఏంటి అంటే, బిగ్ బాస్ సీజన్ 9 కి కావ్యశ్రీ గారు వస్తారా లేదా అని చాలా మంది అడుగుతున్నారు. సో దానికి సంబంధించి నేను ఈ వీడియోలో కొంచెం వివరంగా చెప్దాం అనుకుంటున్నాను. కావ్యశ్రీ గారు బిగ్ బాస్ హౌస్ కి వస్తారా లేదా, అసలు ఎప్పుడు వస్తారు, ఏ విధంగా వస్తారు అనేది పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో చెప్తాను. సో కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం. బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 3 వారాలు నడుస్తుంది. చాలా మంది సెలబ్రిటీస్, కొంతమంది కామనర్స్ హౌస్ లో ఉన్నారు. ఒక 2 కంటెస్టెంట్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు ఇవాళకి. సో థర్డ్ వీక్ లో నాకు తెలిసి డబల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని నాకు తెలిసిన సమాచారం. ఇప్పటికీ 2 వెళ్ళిపోయారు. నెక్స్ట్ థర్డ్ వీక్ లో ఇంకో 2 వెళ్ళిపోతే 4 మెంబర్స్ వేకెన్సీ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఇంకో 2 వీక్స్ తర్వాత ఒక 6 మెంబర్స్ అయితే హౌస్ లోంచి ఎలిమినేట్ అవుతారు. ఎవరెవరు ఏంటి అనేది మనం ముందు వీడియోస్ లో చెప్పుకుందాం. సో ఈ 5-6 మెంబర్స్ లో కొంతమందిని మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారాగా ఇంకొంతమంది సెలబ్రిటీస్ ని హౌస్ లోకి తీసుకొస్తారు. అన్ని సీజన్స్ లో లాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఈ సీజన్ లో కూడా ఉండబోతుంది. ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారు, ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు అనేది కరెక్ట్ గా గెస్ అయితే చేయగలం, కానీ పక్కా అయితే చెప్పలేము. బట్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఆ 5-6 మెంబర్స్ ప్లేస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారాగా కొంతమంది కొత్త సెలబ్రిటీస్ ని హౌస్ లోకి తీసుకొస్తున్నారు. సో అందులో భాగంగానే కావ్యశ్రీ గారు కూడా ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఉన్నారు. ఇది 100% నిజం. చాలా మంది ఆడియన్స్ సీజన్ 8 నుంచి వెయిట్ చేస్తున్నారు. నిఖిల్ సీజన్ 8 లో ఆల్రెడీ విన్ అయ్యాడు. నిఖిల్ కి కావ్యకి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది అని చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు. బట్ వాళ్ళు ఎక్కడ దాన్ని రివీల్ చేయలేదు. బట్ ఆడియన్స్ అనేది వాళ్ళు అభిమానిస్తున్న అభిమానులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సీజన్ 8 లోనే కావ్య గారు సీజన్ 9 కి రావాలి అని చెప్పి చాలా మంది కింద కామెంట్లు చేశారు. చాలా మంది నన్ను పర్సనల్ గా అడగడం జరిగింది. సో నేను అప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నాను, సీజన్ 9 కి కావ్య గారు రావచ్చు అని. సో ఈసారి ఖచ్చితంగా చెప్తున్నా, సీజన్ 9 కి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కావ్యశ్రీ గారు వస్తున్నారు. 100% ఖచ్చితంగా వస్తున్నారు. అండ్ కావ్యశ్రీతో పాటుగా ఇంకొంతమంది సెలబ్రిటీస్ కూడా హౌస్ కి వస్తున్నారు. కావ్యశ్రీ గారి గురించి ఆల్రెడీ కొంచెం వివరంగా చెప్పుకుంటే, గోరింటాకు అనే ఒక సీరియల్ తో తెలుగు ఇండస్ట్రీలోకి ఆవిడ అడుగు పెట్టారు. ఆ సీరియల్ ఆవిడ మంచి పేరు తెచ్చుకున్నారు, శ్రీవల్లి అనే ఒక క్యారెక్టర్ తోటి. ఆ తర్వాత నిఖిల్ తోటి కూడా కొన్ని సీరియల్స్ చేశారు. ఇద్దరి కాంబినేషన్ లో ఆ సీరియల్స్ చాలా మంచి హిట్ అయ్యాయి. కొన్ని రియాలిటీ షోస్ లో అండ్ కొన్ని డాన్స్ షోస్ లో కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా హిట్ అయింది. అప్పటి నుంచి అభిమానులు వీళ్ళని అభిమానించడం అనేది మొదలెట్టారు. ఆ అభిమానులే ఇప్పటికి కూడా వీళ్ళిద్దరు కలిసిపోవాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు. బట్ కాలమే అన్నిటికీ సమాధానం చెప్తుంది. మనం అప్పటిదాకా ఎదురు చూడాల్సిందే. వాళ్ళ మధ్య ఏం జరిగింది, ఎందుకు విడిపోయారు, అసలు వాళ్ళ మధ్య ప్రేమ ఉందా లేదా అనేది ఎవ్వరికి వాళ్ళు పర్సనల్ గా కానీ డైరెక్ట్ గా కానీ రివీల్ చేయలేదు. కాబట్టి మనం దాని గురించి మాట్లాడడానికి అర్హత లేదు. కానీ సీజన్ 9 కి కావ్యశ్రీ గారు వస్తున్నారు అనేది మాత్రం నిజం. ఈసారి సీజన్ గట్టిగా ఉండబోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే కావ్యశ్రీ గారికి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్, ఆవిడకున్న క్రేజ్ అంతా ఇంత కాదు. బిగ్ బాస్ సీజన్ 8 లోనే కావ్యశ్రీ గారి గురించి ఆల్రెడీ ఆడియన్స్ కి తెలిసింది. ఇది నిఖిల్ గారి కామెంట్ ద్వారాగా ఆల్రెడీ చాలా మందికి కావ్యశ్రీ గారు తెలుసు. ఆవిడ ఈ సీజన్ కి రావడం వల్ల స్టార్ మా వాళ్ళకి ఫుల్ రేటింగ్ వచ్చే అవకాశాలు 100% ఉన్నాయి. కాబట్టి వాళ్ళు బతిమలాడైనా సరే కావ్యశ్రీ గారిని బిగ్ బాస్ హౌస్ కి తీసుకొస్తారు. సో ఎంతమంది కావ్యశ్రీ గారు బిగ్ బాస్ హౌస్ కి వస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో వీడియోలో కావ్యశ్రీ గారి ఎంట్రీ గురించే కాకుండా ఆవిడతో పాటుగా ఇంకెంతమంది వస్తున్నారు అనేది కూడా కొంచెం వివరంగా చెప్తాను. ఆల్రెడీ అగ్ని పరీక్ష ఎపిసోడ్ లో కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు 6 మెంబర్స్ హౌస్ లోకి రావడం జరిగింది. అందులో ఆల్రెడీ ఒక పర్సన్ ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు, మనీష్ మర్యాద. సో అతని ప్లేస్ లో అండ్ ఇంకొంతమంది అగ్ని పరీక్షలో ఆడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 2 మళ్ళీ హౌస్ లోకి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో. దాంతో పాటుగా సెలబ్రిటీస్ గా కావ్య గారు, తర్వాత రమ్య చిట్టి పికిల్స్ 2 కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా ఆల్రెడీ గతంలో కొన్ని సీజన్స్ లో ఆడి రన్నర్ అప్ గా కావచ్చు, లేదంట మధ్యలో ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన కొంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళలో మంచి పేరున్న, బాగా ఆట ఆడగలిగే సామర్థ్యం ఉన్న పర్సన్స్ ని ఒక 2 సెలెక్ట్ చేసి ఏదైనా ఒక 6 మెంబర్స్ ని హౌస్ లోకి తీసుకురావాలి అనేది ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్లాన్ అన్నమాట. సో కావ్యశ్రీ గారు అయితే ఖచ్చితంగా వస్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను,
ఈసారి అయితే ఖచ్చితంగా మిస్ అవ్వరు. ఇంకా బిగ్ బాస్ హౌస్ లో మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.